యేసుక్రీస్తు నామంలో మీకందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఈ యొక్క ఆత్మీయ ఆహారం అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. బాగున్నారు కదూ? దావీదు యొక్క జీవితంలో చాలా సంఘటనలు జరిగినాయి. ఒక దినాన ఆయన కీర్తన రాస్తూ ఈ రీతిగా అన్నాడు. చూడండి, 116వ కీర్తన 12వ వచనం. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమీ చెల్లించదును. దేవుడు మన జీవితంలో చాలా చాలా చేసి ఉంటాడు కదా. చాలా ఆశీర్వాదాలు పొంది ఉంటాం, చాలా మేలులు చేసి ఉంటూ ఉంటాడు, చాలా ఉపకారాలు చేసి ఉంటూ ఉంటాడు. వాటన్నిటికీ ప్రభువా నేనేమి నీకు ఇవ్వాలి అని ఎప్పుడన్నా అడిగావా? నీ నాకేమి చెల్లించదను అని ఎప్పుడన్నా జ్ఞాపకం చేసుకున్నావా? కీర్తనాకారుడు దావీదు అని అంటూ ఉన్నాడు, ఏం చేస్తావు అడిగామనుకో దావీదుని, ఏం చేస్తావు చెప్పు, ఆయన నీకు చాలా చేశాడు కాబట్టి నువ్వేం చేస్తావు అని అంటే ఆయన అంటాడు. చూడండి, 116వ కీర్తనలోనే మొదటి వచనంలో, యెహోవా నా మొరను నా విన్నపములు ఆలకించి ఉన్నాడు, కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను అని అంటున్నాడు. సో ఆయన నాకు ఉపకారాలన్నీ చేశాడు కాబట్టి నేనేం చేస్తానంటే ఆయన నేను ప్రేమిస్తాను అని అంటున్నాడు. ప్రేమిస్తూ ఉన్నావా యేసయ్యని? ప్రేమించడం అంటే ఏంటో తెలుసా? నా ఆజ్ఞను గైకొన్నవాడే నన్ను ప్రేమించువాడు అని అన్నాడు. ఆయన ఆజ్ఞను నువ్వు గైకొంటూ ఉన్నావా? దేవుడు చాలా చక్కగా మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్లో చాలా చక్కటి మాటలు చెప్పాడు. వాటిని పాటిస్తూ ఉన్నావా? అలాంటి వాటిని పాటించినప్పుడే నిజంగా ఆయన నువ్వు ప్రేమిస్తున్నావు అనే భావన. అంతేగాని ప్రభువా ఐ లవ్ యూ జీసస్ అని ముద్దు పెట్టుకోవడం బైబిల్ని అది పెద్ద ప్రేమించడం కాదు. దేవుని ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలను శిరసావహించడం అనే సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. అండ్ సెకండ్లీ ఆయన ఏమంటూ ఉన్నాడు అనంటే చూడండి, 9వ వచనం, సజీవులున్న దేశములో యెహోవా సన్నిధి నేను కాలము గడుపుదును అని అంటూ ఉన్నాడు. నిత్యము ఆయనకు సన్నిధిని వెతుకుతూ ఉంటాడంట. కాబట్టి ఇంకో దగ్గర అంటాడు, ప్రభువా ఒక వరాన్ని అడుగుతూ ఉన్నానయ్యా, అది నాకు దయచేస్తావా? ఏంటా వరము? ఎప్పుడు జీవితకాలం అంతా ఆయనకు సన్నిధిలో ఉండేటువంటి అనుభవం కావాలంట. ప్రియ సోదరి సోదరుడా, ఎప్పుడన్నా అటువంటి వరం కోరావా? ఏవో కోరుకుంటూ ఉంటావే కానీ ప్రభువా నీ సన్నిధి నేను ఎల్లప్పుడూ అనుభవించాలి, నీ సన్నిధిలో నిత్యము నేను ఉండాలి అని ఎప్పుడన్నా అడిగావా? కాబట్టి అన్నాడు, ఆయన యొక్క సన్నిధిలో నేను కాలము గడుపుదును. అబ్బా ఎటువంటి ఆశ అండి! ఆయన చేసిన ఉపకారం అన్నిటికీ అంట ఆయన ప్రేమిస్తాడంట. రెండోదిగా ఆయన యొక్క సన్నిధిలో నిత్యం ఉంటాడంట, కాలం గడిపేస్తాడంట. అబ్బా ఎటువంటి మాట అండి! మూడవదిగా ఆయన ఏమంటూ ఉన్నాడనంటే 13వ వచనంలో, రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను, యెహోవాకు నా మ్రొక్కుబళ్ళు చెల్లించదను అని అంటూ ఉన్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? ఆయన రక్షణ పాత్రను చేతపరుచుకొని ప్రభువా అయోగ్యుడైన నా జీవితంలో ఎంత మేలు చేశావు, రక్షణ పాత్ర నాకు ఇచ్చావు అనే దేవుని స్తుతిస్తాడంట. ఉదయాన్నే లేచి నువ్వు స్తుతిస్తూ ఉన్నావా? సాయంకాలం అయిన తర్వాత ప్రభుని ఆరాధిస్తూ ఉన్నావా? సామూహికంగా ఆదివారం దేవుని యొక్క మందిరానికి వెళ్ళి దేవుని ఆరాధిస్తూ ఉన్నావా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రియమిత్రమా. నిజంగా దేవుడు చేసిన ఉపకారములు అన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటే ఏం చెల్లించాలి, ఏం చేయాలని అంటే ఇక్కడ మంచి ఉదాహరణ చెప్తున్నారు. ప్రేమించాలి, ఆయన సన్నిధిలో కాలం గడపాలి, ఆయన స్తుతించాలి. నాలుగవదిగా చూడండి ఇంకా ఏం చేస్తున్నాడో 16వ వచనంలో, 116వ కీర్తన 16వ వచనంలో, యెహోవా నేను నిజముగా నీ సేవకుడును నీ సేవకురాలు కుమారుడని ఉన్నాను అంటే అర్థం ఏమిటనంటే ఆయన యొక్క సేవ చేస్తాను అని అంటూ ఉన్నాడు. ఎప్పుడన్నానండి మీరు వెళ్ళే మందిరాన్ని ఎప్పుడన్నా క్లీన్ చేసి చైర్స్ వేశారా? పోనీ కర్టన్స్ ఇవి ఎన్నెన్నో ఉంటాయి సంఘంలో, ఏదైనా ఒక పని మీరు చేసి ఉంటూ ఉన్నారా? చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం సేవనంటే ఓన్లీ వాక్యం చెప్పడమే అనుకుంటాం. కాదు, చైర్స్ వేయడం కూడా సేవే. ఈవెన్ బాత్రూమ్స్ అవి క్లీన్ చేయడం కూడా సేవే. కాబట్టి దావీదు అని అంటాడు, నేను ఆయన సేవ చేస్తాను అని అంటాడు. ఏ సోదరుడా, నీవు అటువంటి నిర్ణయాలు తీసుకుంటావా? దేవుడు నీ జీవితంలో అనేకమైన అద్భుతాలు, చాలా ఉపకారాలు, చాలా మేలులు, చాలా ఆశీర్వాదాలు ఇచ్చాడు. అడిగిన వెంటనే అన్నీ ఇస్తూ ఉన్నాడు. అయితే నువ్వేం చేస్తావు? దావీదుని బాగా దీవించిన తర్వాత దావీదు లోపలికి వెళ్ళి, అయ్యా ఇటువంటి దీనుడికి ప్రభువా నా కుటుంబం ఏ పాటిది, నేను ఏ పాటి వాడిని ప్రభు, నన్ను ఎంతగా నువ్వు ఆస్వాదించావనేసి దేవుని ఎంత ఆరాధన చేశాడో మీరు ఆలోచన చేయండి. ప్రభు వైపు మీరు చూడండి, ప్రభుని ప్రేమించండి. రెండవదిగా
ఆయనకు సన్నిధిలో కాలము గడపండి. మూడవదిగా ఆయన స్తుతించండి. నాలుగవదిగా ఆయన యొక్క సేవ చేయండి. అలాగన్నా సరే ఆయన చేసిన ఉపకారంలో ఏదో కొంతన్నా మనము చేసేటువంటి వారంగా ఉండాలి. ప్రార్థన చేసుకుందామా? ప్రేమగల మా తండ్రి, కృపగల మా రక్షక, జీవం గల మా నాయన, మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభువా యేసయ్య, ఈ యొక్క సమయంలో నాయన మీరు మాతో మాట్లాడే విధానాన్ని బట్టి మీకు వందనాలు. చాలాసార్లు మీ దగ్గర పొందడమే మేము ఉంటూ ఉన్నాము, కానీ మీకు చేసేటంతటి వారము మేము కామేమో అనుకుంటూ ఉంటాము చాలాసార్లు. కానీ ప్రభువా, బైబిల్ గ్రంథంలో ప్రభువా దావీదు చేసిన విధముగా నాయన మిమ్మల్ని ప్రేమించేటువంటి వారముగా, నాయన మిమ్మల్ని స్తుతించేటువంటి వారంగా, మీ సన్నిధిలో కాలము గడిపేటువంటి వారంగా, మీ సేవలో మేము పాలుభాగస్తులుగా ఉండేటువంటి కృపను మాకందరికి కూడా దయచేయండి. మా శ్రోతలు ఏమైతే ప్రార్థన చేస్తూ ఉన్నారో ప్రభువా, వాటిని మీరు జ్ఞాపకం చేసుకుని తీర్చవలసిందిగా మనవి చేసుకుంటూ ఉన్నాం. నాయన యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభువా నాయన, అనేక రీతిలుగా మీరు దర్శించండి. మీ వాక్య సమృద్ధిలోకి బిడ్డలు నడిపించండి నాయన. మీ యొక్క జీవపు ఓటను ప్రభువా వారి యొక్క హృదయాల్లో నాటండి. మీ జీవ జలనిధి ప్రవహింపచేసి ప్రభువా వారి ద్వారా అనేక మంది దాహాన్ని తీర్చేటువంటి కృపను దయచేయండి. మా ప్రియులు అడిగేటువంటి ప్రతి ఒక్క అక్కర్ను ప్రభువా మీ యొక్క ఐశ్వర్యం చొప్పున తీర్చవలసిందిగా మనవి చేసుకుంటూ, గొప్ప విడుదల, గొప్ప స్వస్థత, గొప్ప ఆలోచనలు వారికి ఇచ్చి మీ నెమ్మదిని దయచేయవలసిందిగా మనవి చేసుకుంటూ, యేసుక్రీస్తు దివ్యమైన నామంలో అడిగి వేడుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరుడా, మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వింటూ చాలా బలపరచబడుతున్నారని నేను భావిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ ఫర్ సీయింగ్ దిస్. గాడ్ బ్లెస్ యూ ఆల్.